హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మూన్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అవ్వడం ఎలా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ గంట ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లింకుని ఇక్కడ మూన్ ఎక్స్చేంజ్ రిఫరల్ ఉంది కదా, ఈ మూన్ ఎక్స్చేంజ్ ఏపీకే అని ఉంది కదా, యాప్ ఏపీకే అని ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ డౌన్లోడ్ అయ్యాక ఇంటర్ఫేసు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేశాక ఇక్కడ చూడండి మూనెక్స్ అని ఉంది కదా, మూనెక్స్, ఇక్కడ వెల్కమ్ టు మూనెక్స్ ఎక్స్చేంజ్, ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంది కదా, ఇక్కడ గెట్ స్టార్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ గెట్ స్టార్ట్ అని క్లిక్ చేశాక ఇక్కడ ఫుల్ నేము, ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఎస్టేజ్ ఇక్కడ ఏం పాస్వర్డ్ ఇచ్చామో ఇక్కడ అదే పాస్వర్డ్ ఇచ్చి రిఫరల్ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఫిలప్ చేస్తాను చూడండి లైవ్లోనే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఫుల్ నేమ్ ఇచ్చాను, ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇచ్చాను, ఇక్కడ పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ రిఫరల్ కోడ్ యూజ్ చేశాను. రిఫరల్ కోడ్ యూజ్ చేశాక వాళ్ళ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఈ అంతా ఫిలప్ చేశాక ఈ పేజీ ఫిలప్ చేసి ఇక్కడ కింద కంటిన్యూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఆ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూడండి ఓటీపీ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఓటీపీ సెండ్ టు యువర్ ఈమెయిల్కి ఓటీపీ వచ్చింది. ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. మనకు వచ్చిన మెయిల్కి వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఓటీపీని ఎంటర్ చేశాను. ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్, చూడండి అకౌంట్ క్రెడిట్ అయిపోయింది. ఇక్కడ మనం 6 డిజిట్స్ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా ఒక 6 డిజిట్స్ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. 1 2 3 4 5 6 ఈ విధంగా పెట్టుకోవచ్చు. నేను వీడియోలో చూపించడానికి నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. నేను ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా మీరు ఈ విధంగా పాస్వర్డ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా పెట్టుకున్నాను 6 డిజిట్స్. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూడండి వెల్కమ్ టు మోనెక్స్, ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంది కదా, గెట్ స్టార్ట్ పై క్లిక్ చేస్తున్నాను. గెట్ స్టార్ట్ అయినా క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేయడానికి మనకు ఒక 20 USDT కావాలి. ఇక్కడ 0.30 అని ఉంది కదా, ఇది 0.30 అని ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ వ్యాలెట్ అని ఉంది చూడండి. వ్యాలెట్ టచ్ చేస్తే ఇక్కడ వ్యాలెట్, ఇక్కడ 5 KBC అని ఉంది చూడండి. ఈ 5 KBC వాల్యూ అక్కడ స్క్రీన్లో చూపిస్తుంది. ఈ 5 KBC మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయినందుకు మనకు 5 KBCలు మన మూన్ ఎక్స్చేంజ్ వారు 5 KBC ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆ వాల్యూవే ఇక్కడ 0.30 USDT రూపకంలో చూపిస్తుంది.
ఇది ఫ్రెండ్స్, ఇక్కడ యూఎస్డిటీని మనం ఇప్పుడు తెచ్చుకొని సబ్స్క్రిప్షన్ చేసుకుందాము లైవ్లోనే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం యూఎస్డిటీ తెచ్చుకోవడానికి ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, ఈ డిపాజిట్ పైన క్లిక్ చేస్తున్నాను. డిపాజిట్ పై క్లిక్ చేశాక సెలెక్ట్ కాయిన్ అని ఉంది కదా, ఇక్కడ మనకు యూఎస్డిటీ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి యూఎస్డిటీ టెజర్ యూఎస్డిటీ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ నెట్వర్క్ చైన్ అని ఉంది కదా, సెలెక్ట్ నెట్వర్క్ BEP20 పై క్లిక్ చేస్తున్నాను. BEP20 పై క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఒక కాంటాక్ట్ అడ్రస్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ ఉంది కదా స్కానర్ పైన, ఈ స్కానర్ని స్క్రీన్ షాట్ తీసి పంపచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ఈ BEP20 డిపాజిట్ కాంటాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకొని వాళ్ళకు పర్సనల్గా పంపించేయాలి, వాట్సాప్కు పర్సనల్గా పంపించేయాలి. ఫ్రెండ్స్, మాకైతే యూఎస్డిటీ రావడం జరిగింది. నేను 20 యూఎస్డిటీని తెప్పించుకున్నాను. ఇక్కడ యూఎస్డిటీ మనకు ట్రాన్స్ఫర్ చేశాక కూడా ఇక్కడ యాడ్ అవ్వదు. మనకి యాడ్ అవ్వడానికి మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి డిపాజిట్ అని ఉంది కదా, డిపాజిట్ పైన మళ్ళీ క్లిక్ చేయాలి. డిపాజిట్ పై క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ చేసి ఇక్కడ యూఎస్డిటీ ఉంది కదా, ట్రెజర్ యూఎస్డి BEP20 ఉంది కదా, BEP20 ఇక్కడ రౌండ్ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ స్కానర్ పక్కన ఈ లోగో ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. ఇక్కడ రీఫ్రెష్ లోడింగ్ చేస్తే మనకు యూఎస్డిటీ అనేది యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనం అక్కడ రీఫ్రెష్ లోడింగ్ చేయడం వల్ల స్కానర్ పక్కన ఉన్న లోగోని రీఫ్రెష్ చేయడం వల్ల ఇక్కడ యూఎస్డిటీ యాడ్ అయిపోయింది. మనకు పంపించాక డైరెక్ట్గా యాడ్ అవ్వదు ఫ్రెండ్స్, అక్కడ రీఫ్రెష్ చేస్తే మనకు ఇక్కడ యాడ్ అవుతుంది. రీఫ్రెష్ చేశాను, యాడ్ అయ్యాయి. ఇక్కడ యాడ్ అయ్యాయి కదా చూస్తున్నారుగా. ఈ యాడ్ అయ్యాక ఇక్కడ చూడండి ఇక్కడ రిఫరల్ అని ఉంది చూడండి, రిఫరల్. ఈ రిఫరల్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి బై MNC అని ఉంది కదా, ఈ బై MNC పైన క్లిక్ చేస్తున్నాను. బై MNC పై క్లిక్ చేశాక ఇక్కడ చూడండి యూఎస్డిటీ 20 చూపిస్తుంది. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్రైస్ 20 యూఎస్డిటీ చూపిస్తుంది కదా, ఇక్కడ బై అని ఉంది కదా, బై పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ యూ హ్యావ్ సబ్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్ డన్ అని ఉంటుంది కదా, ఇక్కడ వెల్కమ్ టు బ్యాక్ టు హోమ్ అని ఉంది. బ్యాక్ టు హోమ్ పై క్లిక్ చేస్తే హోమ్ పేజీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ యూఎస్డిటీ కంప్లీట్ అయిపోయి సబ్స్క్రిప్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రం ఈ విధంగా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే చిన్న విన్నపం, ఇక్కడ మీరు ఎవరికైనా రిఫరల్ పంపించాలనుకుంటే ఇక్కడ ఈ రిఫరల్ ఎర్న్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రిఫరల్ ఎర్న్ అని టచ్ చేశాక ఇక్కడ ఉంది కదా షేర్ బటన్, షేర్ బటన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ వాట్సాప్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా షేర్ బటన్ ఈ వాట్సాప్ పై క్లిక్ చేసుకొని మనం సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా సబ్స్క్రిప్షన్ అయినాక మనము 50 కేబీసీలు అలాగే 50 కేబీసీలు అలాగే ఒక MNC వచ్చి ఉంటుంది. మనము అది ఎలా చూసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఇక్కడ వ్యాలెట్ అని ఉంది కదా, వ్యాలెట్ పై టచ్ చేస్తున్నాను. వ్యాలెట్ పై టచ్ చేశాక ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి 55 కేబీసీలు ఒక MNC ఈ విధంగా యాడ్ అవుతుంది.
ఇది ఫ్రెండ్స్. ఇక్కడ హోమ్ పేజీకి వెళ్ళిపోతే మళ్ళీ బ్యాక్ టు హోమ్ పేజీ. ఈ విధంగా ప్రతి ఈ డేటు ఈరోజు చూడండి డేటు. ఇక్కడ రిఫరల్ అని టచ్ చేస్తున్నాను. రిఫరల్ టచ్ చేశాక బై ఎంఎన్సీ అని ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈరోజు యువర్ సబ్స్క్రిప్షన్ ఈజ్ యాక్టివేషన్. ఇక సబ్స్క్రిప్షన్ బై డేటు ఇక్కడ 2025/11/26 ఇప్పుడు రీసెంట్లీగా మనము చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 0 అయిపోయింది కదా. ఇక్కడ మనము 20 USDT కంప్లీట్ అయినట్టు. ఈ డేట్ ప్రకారం మళ్ళీ ఇదే 26 తారీఖున మళ్ళీ మనకు రెండవ ఎంఎన్సీ వస్తుంది. అలా మనము ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చేసిన ప్రతి సభ్యుడికి 20 నెలలు చొప్పున, ప్రతి నెలకు ఒక ఎంఎన్సీ చొప్పున 20 నెలలు వస్తాయి ఫ్రెండ్స్. ఎంఎన్సీ వాల్యూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాల్యూ $5 ఫ్రెండ్స్. ఈ $5 వర్తించే ఎంఎన్సీ ప్రతి నెల ఒక్కొక్కటి చొప్పున 20 నెలలు మనకి వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 40 lakhs ఇన్కమ్ మనం నాన్ వర్కింగ్ చేయకుండా ఖాళీ మనం ఉన్నా కానీ మనకు 40 లక్షల వర్త్ వచ్చే ఇన్కమ్ దీంట్లో జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రివార్డు, రిఫరల్, స్పాన్సర్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లెవెల్ ఇన్కమ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లెవెల్ మన కింద రిఫరల్ ఇచ్చినాక మనకు వచ్చే ఇన్కమ్. ఇక్కడ మనకు కంపెనీ ఇచ్చే 40 lakhs ఇన్కమ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ పోల్ అని ఉంది చూడండి. ఇక్కడ ఈ పోల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఆటోపోల్. ఫస్ట్ ఆటోపోల్ $2, సెకండ్ ఆటోపోల్ $8, ఇక్కడ థర్డ్ ఆటోపోల్ $32, ఫోర్త్ 128. అలా టోటల్ కంపెనీ ఇచ్చే 10 లెవెల్కి ఇన్కమ్ని 40 lakhs ఇన్కమ్ అనేది ఇదే ఫ్రెండ్స్. ఈ టోటల్ ఈ 10 లెవెల్స్ ఇన్కానే 40 lakhs, 8 లెవెల్స్ ఇన్కానే 40 lakhsగా టోటల్గా మనము నాన్ వర్కింగ్ వితౌట్ వర్కింగ్ లేని వాళ్ళు కూడా ఈ ఇన్కాన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఇచ్చిన ఆటోఫోల్ని మనం విత్డ్రా పెట్టుకోవాలని అనుకుంటే మన డైరెక్ట్లో ఒక 4 మెంబర్స్ని సబ్స్క్రిప్షన్ చేసే ఉండాలి ఫ్రెండ్స్. అది థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై మోర్ ఎక్స్చేంజ్.